ఇవాళ చెప్పండి మీరు ఏం జరుగుతుంది ఇవాళ? వారు అధికారంలోకి వచ్చారు కదా, రానివాడు అంటావు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వెవరివి అసలు రాని ఉంటాయి? నేను అడుగుతాను పవన్ కళ్యాణ్, నువ్వెవరివే? జగన్ని మళ్ళీ అధికారంలోకి రానివ్వనంటాకి నువ్వెవరివే? సంవత్సర కాలంగా ఎక్కడున్నావు? ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశావు? ఆర్తులకి దీనులకి వాళ్ళు అల్లాడుతుంటే నీ రాక్షస ప్రభుత్వం, నీ నరకాసుర ప్రభుత్వం దుర్మార్గాలు చేస్తుంటే ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? బయటికి రావు. చంద్రబాబు కోసం మాత్రమే బయటికి వస్తావు. ఆయన మీరు 2019లో కూడా చెప్పారు ఇట్లాగే, జగన్ రాడు, రానివ్వను, ఇది నా శాసనం. ఈ సినిమా డైలాగ్ కదా, తమరేగా మాట్లాడింది. వచ్చిందా రాలేదా? అంతిమంగా ఈ రాష్ట్ర ప్రజలు మాత్రమే న్యాయ నిర్ణేతలు. జగన్ని తేవాలన్నా ఆపాలన్నా, చంద్రబాబుని పాతాళానికి తొక్కాలన్నా, సీటులో కూర్చోబెట్టాలన్నా ఈ రాష్ట్ర ప్రజలదే అంతిమ నిర్ణయం తప్పితే నీకులాగా నాకులాగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ గొట్టాంది పాత్ర ఉండదనేది నువ్వు నేను తెలుసుకుంటే మంచిదని చెప్పినది కూడా ఆయనకి చెప్తూ, ఆయన ఏంటంట, ఆయనకి దమ్ము గుండెల్లో ధైర్యం ఉందంట, ఆయనలో ఉన్న వేడి చల్లారిందంట, ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటున్నా అంటే రెచ్చగొట్టకూడదంట ఆయన్ని. ఎవరు రెచ్చగొట్టాడు? సుగాలి ప్రీతి గారు ఏమైపోయారు? ఏం చెప్పారు మీరు? వాడుకోవటమేనా రాజకీయం కోసం? అంటే ఒక పసిపిల్ల అదృశ్యమై మరణించిందా లేదా తెలియక కొట్టుముట్టాడుతున్నటువంటి ఒక తల్లి కన్నీరును కూడా రాజకీయాలకు వాడుకునేటువంటి వాడిని ఏమంటారు? మీరే ఎత్తుకోండి డిక్షనరీలో, నేనేమన్నా మీకు గుర్తు చేస్తున్నా.